నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మించే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్ని ఆపేయాలని రైతులు నిరసనకు దిగారు. నిన్న శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా దిలావర్పూర్లోని జాతీయ రహదారి పక్కన వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే పంట నష్టంతో పాటు రోగాలు కూడా వస్తాయని స్థానిక రైతులు ఆరోపించారు. అక్రమంగా రైతుల్ని నమ్మించి 30 ఎకరాల్ని కొని కంపెనీ నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. తక్షణమే ఇథనాల్ ఫ్యాక్టరీ పనుల్ని ఆపేయాలని డిమాండ్ చేశారు. మండలంలో పనులు స్టార్ట్ అయినాయి. దాని గురించి 6 నెలల నుంచి గ్రామ రైతులు, మండల రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న శాంతియుతంగా ధర్నా ఎండేసుకొని నిరాహార దీక్ష చేద్దామని వెళ్ళిన వారిపై వారి ఫ్యాక్టరీ సిబ్బంది కుట్టడం ద్వారా అక్కడ ఉద్రిక్తత ఏర్పడిపోయి రైతులందరూ అక్కడ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా చేసి శాంతియుతంగా చేద్దామనేసరికి లాఠీ చార్జ్ చేయించారు. ఆ లాఠీ చార్జీకి ఈరోజు నిరసనంగా ఇక్కడ వంట వార్పు అనే ప్రోగ్రాంలో ఈరోజు దిలాపూర్ మండల వాసులు 10,000 మంది గ్రామ రైతులు, మండల రైతులు అందరూ వచ్చి ఫ్యాక్టరీని రద్దు చేయాలని కోరుతున్నారు. 10,000 మంది మ్యాక్సిమం 46,000 ఎకరాలకు సాగునీరు అందించే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గరలో ఉంది. దాని 3 కిలోమీటర్ల దూరంలో ఉందని అపోహ పేపర్లు పుట్టించి దాన్ని దొంగ పేపర్లు తీసుకొచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడం జరిగింది. అది తెలియని మా గ్రామ రైతులు వారికి ఇబ్బంది ద్వారా ఒక్కొక్క ఎకరం అమ్ముకొని వారికి తెలియకుండా ఫ్యాక్టరీ కాదు, అది కాదు అని చెప్పేసి మభ్యపెట్టి 30 ఎకరాలను జమ చేసి వీళ్ళ ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ తయారు చేసి ఆ ఫ్యాక్టరీ ద్వారా వచ్చే దుర్వాసన కానీ వారికి సంబంధించిన పంట నష్టం కానీ చాలా జరుగుతుంది. వారు ఇడిసబెట్టే వారు ప్రతిరోజు 12 లక్షల వాటర్ను వినియోగించి 4 లక్షల ఇథనాల్ తీసుకొని 8 లక్షల చెత్త వాటర్ను శ్రీరామ్ సాగర్ ఈరోజు వదిలేస్తారు. ఆ ఫ్యాక్టరీ అయిన తర్వాత దానికి నిరసనగా దానిలో మా ఆవులు, పశువులు, నెమలీలు, జింకలు, చేపలు ఎన్నో దుర్మరణం చెందుతాయి. దానికి నిరసనగా నిన్న ధర్నా చేశాము. ఇక్కడ కూడా నిన్న లాఠీ చార్జ్ జరగడం వల్ల ఈరోజు పంట వార్పు రోడ్డు పై చేసుకొని విరమించుకుంటున్నాం. రైట్. నిర్మల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల వద్ద నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని ఆపివేయాలనేసి గత 2 నెలలుగా ఇటు గ్రామస్తులతో పాటు స్థానికంగా నేతలైతే అపోజ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ ఇథనాల్ కంపెనీ నిర్మాణం చేపడితే తమ గ్రామాల్లో పంట పొలాలతో పాటు ఇథనాల్ కంపెనీ నుంచి వెలువడే కాలుష్యాల వల్ల తాము అనారోగ్య పాలవుతాము, ఖచ్చితంగా ఈ కంపెనీ నిర్మాణాన్ని ఆపిచేయాలనేసి ఇటు గ్రామస్తులు దాదాపుగా 10,000 మంది రైతులతో పాటు ఇటు గ్రామస్తులు అయితే ధర్నాలు, నిరసనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇథనాల్ కంపెనీ పైన తెలంగాణ మావోయిస్టు కమిటీ పేరుతోటైతే ఇప్పటికే మావోలు కూడా జగన్ పేరుతోటి ఒక లేఖనైతే విడుదల చేశారు. ఈ ఇథనాల్ కంపెనీల నిర్మాణం చేపడితే స్థానికంగా పంటలకు నష్టం వాటిల్లుతుంది, ఖచ్చితంగా ఈ కంపెనీ నిర్మాణాన్ని ఆపివేయాలనేసి మావోయిస్టు లేఖలో కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే నిన్న శాంతియుతంగా కంపెనీ వద్దకు నిరసన చేయడానికి వెళ్లిన ఇటు గ్రామస్తులపై, రైతులపై పోలీసులు లాఠీ చార్జీలు చేసిన నేపథ్యంలో నిన్న కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దాదాపుగా కంపెనీకి సంబంధించిన కొన్ని వాహనాలను కంపెనీ నిర్మాణానికి చేపట్టిన గోడనైతే పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న ఇటు రైతుల పైన చేసినటువంటి లాఠీ చార్జీకి నిరసనగా అయితే ఇటు 2 గ్రామాలకు సంబంధించినటువంటి సుమారు 10,000 మంది రైతులతో పాటు గ్రామస్తులు ఈరోజు 61వ జాతీయ రహదారిపై వంట వార్పు కార్యక్రమాలు చేసి తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. వారు మొదటి నుంచి కూడా చెప్తున్నది ఒకటే, ఈ ఇథనాల్ కంపెనీ చేపడితే తాము అన్ని రకాలుగా నష్టపోతాం. దాదాపుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ నీటి నుండి ఈ కంపెనీ నిర్మాణం కనుక పూర్తయితే 12 లక్షల నీటిని వినియోగిస్తూ 4 లక్షల ఇథనాల్ ను తీసినప్పటికీ కూడా 8 లక్షల మేర వేస్ట్ స్టోరేజ్ వాటర్ ని కనుక వీళ్ళు బయటకు విడుదల చేస్తే పూర్తి స్థాయిలో తమ పంటలతో పాటు తాము అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ నిర్మాణాన్ని ఆపేయాలనేసి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కూడా దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ఇటు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి.
ఈ ఇథనాల్ కంపెనీ నిర్మాణం చేపట్టకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలనేసి అయితే ఇటు గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ ఇటు ప్రభుత్వం స్పందించకపోయినా లేదనుకుంటే ఇటు ఈ కంపెనీ నిర్మాణం కనుక చేపడితే మాత్రం ఖచ్చితంగా మా నిరసన దీక్షలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తాయి. తాము సామరస్యంగా ఉన్నాం, ఈ సామరస్యంగా ఉన్నప్పుడే ఇథనాల్ కంపెనీని నిర్మాణాన్ని ఆపివేయాలనేసి గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.